హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకోగలిగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 25,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 18 to 50 years లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది సైనిక్ స్కూల్ సాధారణ నుంచి అయితే అధికారికంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూస్తే కనుక ఇందులో ముందుగా నాన్ టీచింగ్ పోస్టుల గురించి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో వార్డ్ బై జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ చెందినవారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే కనుక కేవలం మీకు మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే సాలరీ డీటెయిల్ చూసుకుంటే కనుక పర్ మంత్ అయితే 25,000 రూపీస్ వరకు బేసిక్ పేనే ఉంటుంది. అలాగే మీకు అలవెన్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదైతే మంచి సాలరీ అని చెప్పొచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఏప్రిల్ 25, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 50 years లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే 1 year పాటు తీసుకుంటారట. ముందుగా మిమ్మల్ని కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయాక తర్వాత మిమ్మల్ని పర్మనెంట్గా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఇంకో విషయం చెప్తున్నారండి. చూడండి, వర్క్ ఆఫ్ హాస్టల్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఏదైతే హాస్టల్స్ ఉంటాయి కదా దాంట్లో మీరు పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిఎం అండ్ పీటీఐ కమ్ మ్యాట్రోనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ కింద అయితే ఉంటుంది. మీకు 1 year పాటు కంప్లీట్ అయిపోయాక తర్వాత మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. లేదంటే మీకు పర్మనెంట్గా చూసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సేమ్ మాట్రికులేషన్ అడుగుతున్నారండి. అంటే 10th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. చూడొచ్చు. అలాగే మీకు ఇంగ్లీష్కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, గర్ల్స్ హాస్టల్ ఉంటాయి కదా అక్కడ మీరు స్టే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఫ్రీగా అయితే ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే మీకు చూసుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా సాలరీ అయితే మీకు 25,000 వరకు రావడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నాన్ టీచింగ్ సంబంధించి చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం టీచింగ్ సంబంధించిన జాబ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందులో భాగంగా మనకి టీజీటీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క టీజీటీ జాబ్స్ సంబంధించి ఇందులో మనకి సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారు చూడండి. టీజీటీ జాబ్స్ సంబంధించి మ్యాథ్స్ ఉంటుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా 50% మార్క్స్లతో. దాంతో పాటు మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్లో మాత్రమే మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వడంతో పాటు మీకు ఖచ్చితంగా బీఈడీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఎస్టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే సాలరీ అయితే 38,000 వరకు పర్ మంత్ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏప్రిల్ 25, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 35 years లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇందులో మ్యాథ్స్తో పాటు జనరల్ సైన్స్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క విభాగంలో మీరు డిగ్రీతో పాటు బీఈడీ అలాగే టెట్ క్వాలిఫై ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో కూడా మీకు మంచి సాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 years లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారంటే ఏప్రిల్ 25, 2025 వరకు మీకు టైం అనేది ఇచ్చారు. కాబట్టి వీలైన తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అది మీరు టీచింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకుంటే కనుక మీకు టీజీకి సంబంధించి డెమో కూడా అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇది కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, మీకు వార్డెన్ జాబ్స్కి సంబంధించి అయితే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వెంబడే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సంబంధించి షార్ట్ లిస్ట్ ఇస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులందరినీ కూడా మెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీకు ఇంటిమేషన్ చేస్తామని చెప్తున్నారు. చూడవచ్చు అక్కడ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన వెన్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే సైనిక్ స్కూల్ సాదర్ అనే ప్లేస్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను.
అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎస్ఎస్లో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, మీ కేటగిరీ ఏంటో ఇవ్వండి, మీ క్యాస్ట్ అన్నమాట. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి. ఇంకా ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్కి సంబంధించి ఏమైనా స్కిల్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సీటెట్ అండ్ ఎస్టెట్ క్వాలిఫై అయ్యారా లేదని అడుగుతున్నారు. క్వాలిఫై అయితే ఎస్ అని, క్వాలిఫై కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతున్నారని గమనించండి. ఇంకా మీ యొక్క హాబీస్ ఇంకా ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. అది ఎంత తీయాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 250 రూపీస్ అయితే తీయాలి. అది ఎవరు తీయాలంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వారికి మాత్రం డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఆన్ ఎనీ అప్లికేషన్ ఫీ, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వారు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం 250 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ సాతారా, పేబాల్ సాతారా అనే పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన డీడీ నంబర్, డేట్, బ్యాంక్ ఏంటి అంతా కూడా ఇచ్చిన తర్వాత మీరు ఆన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్లాప్ కవర్, అంటే ఎన్లాప్ కవర్ మీద ఒకటి మీరు పెట్టాల్సి ఉంటుంది. దాని మీద ఒక స్టాంప్ అయితే అతికించండి. అది కూడా 30 రూపీస్కి సంబంధించినటువంటి స్టాంప్ అది. తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఐడి ప్రూఫ్స్ ఏదో ఒకటి మీరు దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. ఇందులో ఏదో ఒకటి మీరు కన్ఫర్మ్గా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా ప్లేస్ డేట్ ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి తర్వాత దీంతో పాటుగా మీరు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్ తీసుకొని అన్నిటి మీద మీ యొక్క సిగ్నేచర్ పెట్టి మీరు వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు వాళ్ళకి పోస్ట్ ద్వారా కానీ లేకపోతే హ్యాండ్ డైరెక్ట్గా మీరైతే ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అడ్రస్ వచ్చేసి ద ప్రిన్సిపల్ స్కూల్ సాతారా 415001 మహారాష్ట్ర అనే అడ్రస్కి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైన్స్ స్కూల్ సాతారా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.